ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ ప్రతి పరిధిని, ప్రతి భాగాన్ని కవర్ చేయాలి. సీసీ కెమెరాలు లేవు అనే సాకు ఉండకూడదు. ఇది ఈ దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది అమలవ్వడం లేదు అని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టుకి పోలీసులు విచిత్రమైనటువంటి వివరాలు చెప్పారు. పోలీసులేమో సీసీ కెమెరాలు ఉన్నాయంటారు, ఇంకొక అధికారి ఏమో లేవు, అక్కడ లేవు అంటారు. పోలీసులేమో 4 ఉన్నాయంటే వాళ్ళేమో లేదు 2 ఉన్నాయంటారట. రకరకాలు. దీని మీద చిరెత్తిపోయిన హైకోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ నియమించింది, చక్రవర్తి అని. తనను గుంటూరు, విజయవాడ 2 జిల్లాల పరిధిలోకి వెళ్ళి దీని మీద సవివరమైన నివేదిక ఇవ్వమని చెప్పారు. తాను ఒక నివేదిక హైకోర్టుకి ఇచ్చారు, సవివరమైన నివేదిక హైకోర్టుకి ఇచ్చారు. ఇస్తే చాలా చోట్ల సీసీటీవీ కెమెరాలు లేవట, ఉన్నవి పనిచేయట్లేదట, కొన్ని నామకే వాస్తే ఉన్నాయట, కావలసినన్ని లేవట. ఇట్లా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కొన్ని దగ్గర అసలు లేవట. 2 దగ్గరలో కింద పైన పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, కింద మాత్రమే ఉన్నాయట, పైన మాత్రం లేవట. అండ్ కొన్ని చోట్లకు పోతే ఈ వివరాలు చెప్పడానికి ఏ ఒక్కరు అందుబాటులోనూ లేరట అధికారులు. తాను హైకోర్టుకి ఇచ్చే నివేదిక, ఒక దగ్గర 10 అవసరమైతే 4 ఉన్నాయి, 15 అవసరమైతే 5 ఉన్నాయి, కొన్ని పనిచేయడం లేదట. సరే ఈ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిద్దామని చెప్పి ఆ డేటా అడిగితే అది మా దగ్గర ఉండదు, ఎస్పీ కార్యాలయంలో ఉంటుంది, మాకు యాక్సెస్ లేదన్నారట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయట, ఫస్ట్ ఫ్లోర్లో లేవట. ఉన్నవి ప్రతి మూలం కవర్ చేయకుండా ఏదో ఉన్నాయంటే ఉన్నాయట. ఈ విధమైనటువంటి నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం తరపు న్యాయవాది మాకు ఒకరోజు టైం ఇవ్వండి, ఇది మొత్తం ఏం జరిగిందో చెప్తాము అని ప్రభుత్వ తరపు న్యాయవాది అడిగితే టైం హైకోర్టు రఘునందన్ రావు గారి ధర్మాసనం సరేనని చెప్పిందట. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అది. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లే ప్రధాన కేంద్రాలుగా తయారవుతున్నాయి వాటికని సీసీ కెమెరాలు పెట్టమని. దీంట్లోగానే ఇంకా లొసుగులు తప్పించుకోవడం. బేసిక్గా తప్పు చేసిన ఈ అధికారుల మీద న్యాయస్థానాలు కఠినంగా చర్యలు తీసుకోగలిగితే ఎవరైనా కనుక సిస్టాన్ని ఫాలో అవుతారు. ఏం చేసినా న్యాయస్థానాలు మనల్ని ఏం చేయలేవని అని చెప్పి ధైర్యంతో ఏ నిబంధన ఉల్లంఘించినా ఏం జరిగినా పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయింది సీరియస్లీ.